వరుస ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో అవి కాస్త వాయిదా పడ్డాయి. ఇవి పూర్తయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 8 నెలల వ్యవధిలోనే 9 ఎన్నికలు జరగనుండడంతో నేతలు తలలు పట్టుకుంటుంటే ఓటర్లు మాత్రం కాసుల వర్షం కురుస్తుండడంతో ఖుషీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమం, అభివృద్ధి మరుగున పడింది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఉద్యోగుల బదిలీలు జరపాలనుకుంటుంది ప్రభుత్వం. దీనికి కాస్త ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్లో మొదలైన ఎన్నికలు జూలై వరకు కొనసాగుతుండటంతో బదిలీలపై ఆశలు పెట్టుకున్న వారికి భంగపాటు తప్పేట్టులేదు. 9 నెలల పాటు 8 రకాల ఎన్నికలు ఉండడంతో ఒక్క సంక్షేమ పథకంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రారంభం కావడం లేదు. మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడతాయని ముందు అనుకున్నా కోర్టు తీర్పుతో వాటి ప్రక్రియ సుగమమైంది. పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ 127 పిటిషన్స్ రావడంతో 2 రోజుల క్రితం కోర్టు వాటిని కొట్టేసింది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గ్రామాల్లో పార్టీ ప్రాతిపదికన జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. వాటిలో గెలిచిన వారే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. వీటి కోసం మే నెలలో ఎన్నికలు చేపట్టేందుకు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను కూడా పంపింది. అయితే లోక్సభ ఫలితాలు మే 23న వెలువడుతుండటంతో మున్సిపల్ ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరపొచ్చు. ఆ ఎన్నికలు పూర్తయిన వెంటనే 10 రోజుల్లోనే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలుంటాయి. అవి పూర్తవగానే సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. జనవరిలో వీటి కోసం ఏర్పాట్లు చేయగా సమయం సరిపోదనే కారణంతో అవి కాస్త వాయిదా పడ్డాయి.